మరణమే యేసు ముందు అందించింది. మరణపు ముళ్ళను విరిచాడు, మరణపు మడను విరగొట్టాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసు. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో కాచుమయ్య జీవితాంతము. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో కాచుమయ్య జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో కాచితివి జీవితాంతము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెనుక నన్ను చూడగా. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెనుక నన్ను చూడగా. ఓ తాకువైన చింత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఓ తాకువైన చింత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయ్యా, ఏ రీతి పాడెనయ్యా. నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా గమ్యము, నీవే నా సర్వము. నా మనసు తీరదెందు పాడి పొగిడెద దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో కాచుమయ్య జీవితాంతము. ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి.
చిత్తమే నా యందు నెరవేరు నీ సేవే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేర్వాలని నీ సేవే నా శ్వాసగా కడవరకు నిలవాలని నా పని నిండెను ఆశతో నీ పాడేగా స్తుతి గీతం నీవే నా తోడుగా నీవే నా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నా కొసలుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపు దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో కాచుమయ్యా జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో బలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి నీ దయలో నీ నీడలో నీవే నా మార్గము నీవే నా శుభము నీవే నా గమ్యము నీవే నా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగిడెదం దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో కాచుమయ్యా జీవితాంతము నీవే నా తోడుగా నీవే నా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నా కొసలుమా నా చేయి పట్టి నన్ను నీకు నడుపు దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో కాచుమయ్యా జీవితాంతము హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మొదటి రోజు ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టి ఉన్నాం. ప్రభు మందిరంలో చేసిన ప్రతి మేలుకై కృతజ్ఞతలు అర్పిస్తూ మరి పాట తమిళ పాట పాడి దేవుణ్ణి మనం స్తుతిద్దాం. ఈ పాట ఏం చెప్తున్నదంటే ఈ లోకంలో మనదనేది ఏమీ లేదు, ఏదైనా ఉన్నదంటే అది దేవుడు ఇచ్చింది కనుక సర్వం యేసే, సర్వం యేసే, సర్వం యేసే. ఈ పాట పాడుతూ మనం దేవుని మహిమిద్దాం. హల్లెలూయా. ஹல்லேலூயா. சொந்தம் என்று சொல்லிக்கொள்ள உம்மை விட யாரும் இல்ல, சொத்து என்று அள்ளிக்கொள்ள உம்மை விட்டா ஏதும் இல்ல. எல்லாரும் கைகளை சொந்தம் என்று சொல்லிக்கொள்ள உம்மை விட யாரும் இல்ல, சொத்து என்று அள்ளிக்கொள்ள உம்மை விட்டா ஏதும் இல்ல. இயேசுவே, இயேசுவே, எல்லாம் இயேசுவே, இயேசுவே,
இயேசுவே இயேசுவே எல்லாம் இயேசுவே சொந்தமென்று சொல்லிக்கொள்ள நம்மை விட யாரும் இல்லை சொத்து என்று அள்ளிக்கொள்ள நம்மை விட்டால் ஏதும் இல்லை உன் கிருபையினால் நான் ரட்சிக்கப்பட்டேன் உன் பாசத்தினால் நான் மன்னிக்கப்பட்டேன் உன் கிருபையினால் நான் ரட்சிக்கப்பட்டேன் உன் பாசத்தினால் நான் மன்னிக்கப்பட்டேன் நான் மன்னிக்கப்பட்டேன் நான் மன்னிக்கப்பட்டேன் இயேசுவே இயேசுவே எல்லாம் இயேசுவே இயேசுவே எல்லாம் இயேசுவே சொந்தமென்று சொல்லிக்கொள்ள உம்மை விட யாரும் இல்லை சொத்து என்று கட்டிக்கொள்ள உம்மை விட ஏதும் இல்லை உங்களும் உங்களா நான் குணமானேன் உன் வார்த்தையினால் நான் பலனானேன் உங்களும் உங்களா நான் குணமானேன் உன் வார்த்தையினால் நான் பலனானேன் நான் பலனானேன் நான் பலனானேன் இயேசுவே இயேசுவே எல்லாம் இயேசுவே இயேசுவே எல்லாம் இயேசுவே சொந்தமென்று சொல்லிக்கொள்ள உம்மை விட யாரும் இல்லை சொத்து என்று அள்ளிக்கொள்ள
యేసు సర్వ వల్లభ సమాధానం కరుగినాர் நமக்கு சமாதானம் கருதினார் ஒன்று சேர்த்து நாம் துதிப்போம் அதானே விதிப்போம் நேசத்திற்கு கண்டறிவோம் ஒன்று சேர்த்து நாம் துதிப்போம் அதானே விதிப்போம் நேசத்திற்கு கண்டறிவோம் கண்ணீரை காக்கிறார் உன் கடலை ஒன்று சேர்ந்து நாம் துதிப்போம் நாதானே மிதிப்போம் தேசத்திற்கு நெறிப்போம் என்னாலும் நமக்குண்டு எதற்கும் பயமில்லை நமக்குண்டு எதற்கும் பயமில்லை ஒன்று சேர்ந்து நாம் துதிப்போம் ஒன்று சேர்ந்து நாம் துதிப்போம் தானே மிதிப்போம் நம் இயேசு நல்லவர் ஒருபோதும் கைவிடார் ஒரு நாள் ஒன்று சேர்ந்து நாம் துதிப்போம் அதானே மிதிப்போம் தேசத்தை சுதந்தரிப்போம் ஒன்று சேர்ந்து దేవుని మహిమ గమనించండి దేవుని మహిమ గమనించండి The glory of God is descending, filling the house of God. Glory of the Almighty Jesus. Jesus, the hope of glory. Put the Satan up to the goal. అతి సుందరుడా నా స్తుతి సగయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగుణ ఎనలేని నీ ఘన కార్యములు తలంచి స్తుతించుచు నిన్ను నే మహిమ పలుకును ఎనలేని నీ ఘన కార్యములు తలంచి స్తుతించుచు నిన్ను నే మహిమ పలుకును సర్వాధికారి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్యస్వర పివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాన్వతో నన్ను
వెలుగుదురా కోటి సైన్యములైన నీకు సాటి అవదురా మారని కార్యములు ఎన్నడు ధైర్యముగా నిన్ను వెంబడించును ధైర్యముగా నిన్ను వెంబడించును సర్వకారిణి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు సర్వాధికారము సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవిలోనున్న ఆనందమును అరజిలో నేను అనుభవించా మహిమాత్మతోనతో నిత్యమా అదినాథతోనతో నిత్యమా రాజా రాజా యేసు రాజా 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 యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా 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 అందరూ రాజా రాజా యేసు యేసు రాజా యేసు రాజా యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు ఆయన నామములో అభిషేకమున్నది ఆయన నామములో దేవుని మహిమ శక్తి రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా అతి సుందరుడా నీకు సాటెవరు ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీవే పరిశుద్ధుడు నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన హల్లెలూయా యేసువే యేసువే எல்லா வாய்களை திறந்து சொல்லுவோமா இயேசுவே இயேசுவே
నీకే తండ్రి ఈ సమయంలో ఈ మొదటి రోజు ఈ నూతన నెల మేము అడుగు పెట్టి ఉన్నాం. ఈ సన్నిధానంలో మేమందరం నేను ఆరాధించుచున్నాం. మా ఆరాధనను అంగీకరిస్తున్నాం. నీ దీవెనలు కుమ్మరిస్తున్నావు. నీ మహిమను విడుదల చేస్తున్నావు. ఈ నెల మా కొరకు మీరు పెంచిన వాగ్దానపూర్వకమైన మాటలతో మమ్మల్ని సంతృప్తి పరచుమని, బలపరచుమని, మమ్మల్ని అందరినీ ప్రభా నీ వాక్యంతో స్థిరపరిచి స్థాపించుమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం, వేడుకుంటున్నాం. ఆశీర్వదించండి. ఆత్మదేవుడు సంగముతో మాట్లాడుతున్న మాటలు చెవిగల వారు వినుదురుగా కన్నావు. వినగల చెవు, గ్రహించగల మనస్సు, అంగీకరించే హృదయము మాకు అనుగ్రహించండి. నీ నామం మహిమ నిమిత్తం మాతో మీరు మాట్లాడి మీ ప్రజలను దీవించమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు పలుకుతూ ఈ నూతన నెల జూలై మాసంలో మనం ప్రవేశించి ఉన్నాము. ఈ మొదటి రోజు దేవుడు మనకు ఇవ్వబోతున్న వాగ్దానపూర్వకమైన మాటలు మనం ధ్యానిస్తాం, గమనిస్తాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ నెలకు వాగ్దానం జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనము. జకర్యా చాప్టర్ 9 verse 12. బైబిల్ ఉన్న వారు తెరిచి జకర్యా 9:12. బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, నీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతులుగా మీకు మేలు చేసేదనని నేను నేడు మీకు తెలియచేయుచున్నాను. మైక్ తీసుకుంటూ చదువుమా, వినబడాలా కెమెరా. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఇంగ్లీష్ లో ఉంటది, నేను జకర్యా చాప్టర్ 12 9 verse 2. Return to old, you prisoners of hope. Today I declare that I will restore double to you. Hallelujah. హల్లెలూయా చెప్పండి అమ్మా. ఈ వాక్యము దేవుడు మనకేమిస్తున్నాడంటే, మనము పోగొట్టుకున్న అన్నిటినీ దేవుడు రెండంతులుగా సమకూర్చబోతున్నాడు. ఇంగ్లీష్ లో ఐఎమ్ గోయింగ్ టు రెస్టోర్ డబుల్ ఫర్ ఎవ్రీథింగ్ యు హావ్ లాస్ట్. நீங்க இழந்தது இரட்டத்தமாய் நான் திரும்பி தருவேன் என்று கர்த்தர் சொல்கிறார். హల్లెలూయా. రెండంతులుగా దేవుడు తిరిగి పోతున్నాడు. ఇది దేవుని వాక్యం. మనం ఏమేమి పోగొట్టుకున్నాం? ఈ 2020 సంవత్సరంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, బాగుపడదామని ఎన్నో సంకల్పములు, ఎన్నో ప్రణాళికలు ఆలోచించుంటాం. కానీ ఈ సంవత్సరము ఎంతో నష్టములో మనం వెళ్ళి ఉన్నాం. ఎన్నో విషయాల్లో ఇబ్బందులు, ఇరుకులు ఎదుర్కొన్నాం. కానీ ప్రభు అంటున్నాడు, మీరు నష్టపోయిన దాన్ని రెండంతులుగా సమకూరుస్తా. హల్లెలూయా. యోబు జీవితాన్ని చూడండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనము. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనములో బైబిల్ సెలవిస్తూ ఉన్నది, యోబు భక్తుడు ఆయన జీవితంలో తన కుమారులను పోగొట్టుకున్నాడు, తన ఆస్తులను పోగొట్టుకున్నాడు, తన వ్యాపారము నష్టపోయింది, ఒకే రోజు సమస్తమును పోగొట్టుకున్నాడు, బాధతో వేదనతో ఉన్నాడు. కానీ ప్రభు చేయి విడవలేదు.
ప్రభు మీద ఉన్న నిరీక్షణ ఏమాత్రం తగ్గలేదు, ప్రభు మీద విశ్వాసం తగ్గలేదు, ప్రభు మీద నమ్మకం ఏమాత్రము తగ్గలేదు. అలాంటి పరిస్థితిలో కూడా ప్రభుని ఆరాధించాడు, ప్రభుని స్తుతించాడు. నా విమోక్షకుడు సజీవుడుగా ఉన్నాడని పలికాడు విశ్వాసపు మాటలు. ప్రభు ఆయనని చేయవిడవలేదు. ఆయన పోగొట్టుకున్న అన్నిటినీ రెండంతులుగా దేవుడు సమకూర్చాడు. ఈ నెల మనకు సమకూర్చబల నెలగా ఉండబోతుంది. This month is going to be the month of restoration. God is going to restore back everything that we have lost till now. ఇప్పటి వరకు మనం పోగొట్టుకున్న అన్నిటినీ ప్రభు రెండంతులుగా సమకూర్చబోతున్నాడు. చెప్పండి ఒక హల్లెలూయా, హల్లెలూయా. యోబుకు చేసిన దేవుడు మనకు కూడా చేయగలడు, మనకు కూడా చేయగల సామర్థ్యుడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు. మలాకి 3:6 మన దేవుడు మారని దేవుడు. ఇబ్రియుల పత్రిక 13:8 మనం ఆరాధించే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. యోబు దేవుడే మన దేవుడు. మన జీవితంలో మనం నష్టపోయిన అన్నిటినీ, పోగొట్టుకున్న అన్నిటినీ, అన్ని విషయమందు బాధ వేదన ఉన్నదేమో, కానీ ప్రభు వాటన్నిటినీ తొలగించబోతున్నాడు, రెండంతులుగా సమకూర్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి ఒక హల్లెలూయా. ఒక బ్రదర్ నాకు అన్నాడు, అయ్యో మీకు శాలరీ ఇవ్వాలా, అయ్యో సగం ఇస్తే చాలు, సగం శాలరీ ఇస్తే చాలు మాకు అన్నారు. కానీ దేవుడు అలాగే ఇయ్యాడు, సగము రెండంతులుగా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. సగం జీతం ఇస్తే చాలు, మైలు గడిచిపోతుంది. ఈ కరోనా వైరస్ అనే ఈ ఒక క్లిష్టమైన పరిస్థితిలో మాకు సగం జీతం ఇస్తే చాలు అంటున్నారు చాలా మంది. కానీ దేవుడు సగం ఇయ్యాడు, సంపూర్ణంగా ఇస్తాడు, రెండంతులుగా ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. మనం చెప్పబోతున్నాం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. The Lord is my shepherd, I shall not want. கர்த்தரே என் மேய்ப்பர், எனக்கு ஒரு நன்மை குறையில்லை என்று சொல்ல போறோம். கர்த்தருக்கு ஸ்தோத்திரம். இரட்டத்தமாய் ஆண்டவர் திரும்பி தர போறார், இரட்டத்தமாய் ஆண்டவர் திரும்பி தர போறார். ఆండవరుడి అతిశయమైన కార్యములను நம்ம பார்க்க పోறோம். మనం చూడబోతున్నాం. దేవునికి మహిమ కలుగును. చెప్పండి హల్లెలూయా. దేవుడు చేయబోతున్నాడు, ఆయన ఒక్కడే చేయగలడు. చెప్పండి హల్లెలూయా. మీరు బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే 51వ కీర్తన 12వ వచనం, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, ప్రభువా నేను పాపములో పడిపోయి రక్షణ ఆనందమును కోల్పోయాను, ఆధ్యాత్మికమైన జీవితములో పడిపోయి ఉన్నాను. అలాగా పాపములో శోధనలో పడిపోయినప్పుడు నేను దేవుడి సన్నిధిలో ఉన్న ఆనందమును పోగొట్టుకున్నాను. హల్లెలూయా. కోటి పైసలు ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా ఇవ్వని సంతోషం నీ సన్నిధిలో ఉన్నది ప్రభువా, నీ సన్నిధిలో ఉన్నది, నీ రక్షణలో ఉన్నది. పాపము ద్వారా అది నేను పోగొట్టుకున్నాను ప్రభువా, ఆ రక్షణ ఆనందమును తిరిగి సమకూర్చుమని దావీదు వేడుకుంటున్నాడు. చెప్పండి ఆమేన్. అదే విధంగా దేవుడు ఆయన పోగొట్టుకున్న ఆనందమును, రక్షణ ఆనందమును, పరిశుద్ధాత్మ ఆనందమును రెండంతుగా దేవుడు సమకూర్చాడు. ఆయన పాపములు క్షమించాడు, ఆయన పోగొట్టుకున్న ఆనందమును రెండంతులుగా సమకూర్చాడు. చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఒకవేళ మనకు ఆనందం లేదేమో, దుఃఖమే మిగిలి ఉన్నది, నిట్టూర్పే మిగిలి ఉన్నది, వేదనే మిగిలి ఉన్నది. కానీ ప్రభు అంటున్నాడు, మీరు పోగొట్టుకున్న ఆనందమును, మీరు పోగొట్టుకున్న సంతోషమును రెండంతుగా సమకూర్చబోతున్నాడు. ఆనందమే 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 మీరు అనుభవించబోతున్నారు. చెప్పండి హల్లెలూయా. ఇక మీదట దుఃఖం ఉండదు. నీ దుఃఖం దినముకు సమాప్తమయ్యబోతున్నాడు దేవుడు.
నీ దుఃఖ దినం సమాప్తమైంది అని అంటున్నాడు దేవుడు. ఎందుకంటే నీ దుఃఖము, నీ కన్నీరికి దేవుడు ఒక ముగింపు తీసుకొని రాబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న ఆనందమును రెండంతులుగా సమకూర్చబోతున్నాడు. God is going to restore the joy you have lost. You're only having sorrow, sadness, tears. God is going to give it back double fold, double measure. Joy, సంతోషం డబుల్ గా రాబోతుంది. చెప్పండి హల్లెలూయా. డబుల్ సంతోషం. హల్లెలూయా. ఆనందమే, అన్ని విషయంలో ఆనందం. నీ హృదయంలో దేవుడు ఆనందము పొంగి పొర్లే విధంగా దేవుడు పోతున్నాడు. చెప్పండి హల్లెలూయా. రెండవదిగా యెర్మయా గ్రంథం 31వ అధ్యాయము 30వ అధ్యాయం 17వ వచనం. Jeremiah chapter 30 verse 17. ఇంగ్లీష్ లో ఉంటది. హల్లెలూయా. చదవండి, ఎవరైనా ఇంగ్లీష్ ఉంటే చదవండి, లేకపోతే నేను చెప్తాను. But I will restore you health and heal your wounds. ఇక్కడ యెర్మయా ప్రవక్త ఏం పలుకుతున్నాడంటే, మీరు పోగొట్టుకున్న ఆరోగ్యం, మీరు పోగొట్టుకున్న ఆ బలం నేను తిరిగి సమకూర్చబోతున్నాను. చెప్పండి హల్లెలూయా. ఏ ఆరోగ్యం మనం పోగొట్టుకున్నాం, ఏ శరీర బలమును మనం పోగొట్టుకున్నాం, దేవుడు దాన్ని రెండంతుగా తిరిగి ఇవ్వబోతున్నాడు. ఆరోగ్యమును, స్వస్థతను ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. చెప్పండి హల్లెలూయా. మనం పోగొట్టుకుంటుంటాం. ఏదో ఒక రోగం, ఏదో ఒక వ్యాధి, ముందులాంటి బలం లేదేమో, ముందులాంటి యాక్టివ్నెస్ లేదేమో, ముందులాంటి శరీర బలము లేదేమో. కానీ దేవుడు ఏమంటున్నాడు, బాధపడకండి, నేను రెండంతుగా తిరిగి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి. స్వస్థత ఇవ్వబోతున్నాడు, ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. స్వస్థత ఇవ్వబోతున్నాడు, ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. ఇక మీదట రోగం ఉండదు, ఇక మీదట వ్యాధి ఉండదు. చెప్పండి ఉండదు. ఇక మీదట నీ శరీరంలో వ్యాధి ఉండదు, ఇక మీదట రోగాలు నీ శరీరంలో ఉండదు, ఏ బలీన ఉండదు. దేవుడు నీకు స్వస్థత, ఆరోగ్యము ఇవ్వబోతున్నాడు. నమ్మేవారు ఆమేన్ చెప్పండి. చేతులు ఎత్తి చెప్పండి, దేవుడు నీకు స్తోత్రం. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మీరు చదివితే, ఎజికియా రాజు అక్కడ ఉన్నాడు. ఆయనకు రోగం వచ్చింది, మరణకరమైన రోగం. ఆ రోగం వచ్చినప్పుడు మరణానికి సమీపం వెళ్ళిపోయాడు. ప్రవక్త వచ్చి చెప్పాడు, నువ్వు చావబోతున్నావు, నీళ్ళని సదురుకో, ఇంకా కొన్ని రోజులు చావబోతున్నావు. వెంటనే గోడకు ఆనుకొని బిగ్గరగా ఏడుస్తూ, ప్రభువా నాపై కనికరించు అన్నప్పుడు దేవుడు కనికరించి కన్నీరు చూచి ఆయనని స్వస్థపరిచేది మాత్రమే కాదు, 15 సంవత్సరం ఆయుష్ని కూడా ఇచ్చాడు. చెప్పండి హల్లెలూయా. అదే దేవుడు మనకు కూడా చేయబోతున్నాడు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీకు కూడా చేయబోతున్నాడు. హల్లెలూయా. రోగం ఉన్నదా, వ్యాధి ఉన్నదా, భయపడకండి, ప్రభు స్వస్థపరుస్తాడు. ఎందుకంటే యెహోవా రాఫా. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం, ఆయన మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవా రాఫా. మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, దీర్ఘాయుష్ని ఇస్తాడు, ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు. చాలా మందికి ఒక భయం, 40 దాటితే చాలు ఒక భయం. ఏ రోగం వస్తుందో, ఏ గుండెపోటు వస్తుందో, ఎట్లా సస్తమో, ఏ రోగం వచ్చి సస్తమో, ఏ రోగం వచ్చి 50 బతుకుతూనే ఒక పెద్ద అద్భుతం అంటున్నారు. 50, 60 అది కాదు దేవుడి చిత్తం. హల్లెలూయా. దీర్ఘాయుష్య దేవుడి చిత్తం. దేవుడు అంటున్నాడు ద్విపదేశ కాండం 30వ అధ్యాయం 20వ వచనం, నేనే మీకు జీవం, నేనే మీకు దీర్ఘాయుష్షు. I am your life, I am your long life. Long life is God's will. మనం ఎక్కువ కాలం బతికేదే దేవుడి చిత్తం. ఆ ఎక్కువ కాలము కూడా ఆరోగ్యంగా బతికేదే దేవుడి చిత్తం. ఆరోగ్యవంతులుగా ఉండేది దేవుని చిత్తం. రోగములో వ్యాధిలో బ్రతుకుతూ చనిపోయేది దేవుడి చిత్తం కాదు.
అందుకొరకు కాదు యేసు ప్రభు శిలువలో గాయపడింది, అందుకొరకు కాదు యేసు ప్రభు శిలువలో దెబ్బలు తిన్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. హల్లెలూయా. పోగొట్టుకున్న ఆరోగ్యం అన్నిటిని దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు, స్వస్థత ఇవ్వబోతున్నాడు, బలముని ఇవ్వబోతున్నాడు. కాలిబులాగా మనం ప్రకటించబోతున్నాం. నేను 80 సంవత్సరం అయినప్పటికీ కూడా 16 సంవత్సరం లాంటి బలము యెహోవా నాకు ఇచ్చాడు. చెప్పండి హల్లెలూయా. యెషయా గ్రంథం 40 అధ్యాయం 30 వచనము, యెహోవా కొరకు కనిపెట్టి వారు ధన్యులు, వాళ్ళు నూతన బలమును పొందుతారు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, వాళ్ళు పరిగెత్తినా అలసిపోరు, వాళ్ళు నడిచినా సొమ్మసిల్లరు. చెప్పండి మా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరోగ్యం, God is going to restore back double health. నువ్వు పోగొట్టుకున్న నీ எழுந்த ஆரோக்கியத்தை ஆண்டவர் இரத்தமாய் திரும்பி தரப்போறார், சுகத்தை தரப்போறார், ஆரோக்கியத்தை தரப்போறார். உன் காலத்தை கர்த்தர் ஆசீர்வதிக்க போறார் இயேசுவின் நாமத்தினாலே. మూడవదిగా యెరెమయా గ్రంథం 27 అధ్యాయము 22 వచనము. Jeremiah chapter 27 verse 22. ఇప్పుడు ఒక ఆరోపిగా ఉన్నావు నువ్వు, ఇప్పుడు ఒక చేతకాని వాడుగా ఉన్నావేమో, అప్పులు తీసుకున్న వాడుగా ఉన్నావేమో, హల్లెలూయా, బానిసుడుగా ఉన్నావేమో. ప్రభు ఏమంటున్నాడు? తిరిగి నేను నిన్ను అధికారంలో నిలబడబెట్టబోతున్నాను, ఆశీర్వాదం అనే స్థానంలో నిలబడబెట్టబోతున్నాను. హల్లెలూయా. తిరిగి ఇతరులకు ఇచ్చే విధంగా దేవుడు నిన్ను నిలబడబెట్టబోతున్నాడు. ఏమైంది? ఒక రోజు వచ్చింది, న్యాయం దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు అన్యాయం చేసిన దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన న్యాయమూర్తి, న్యాయము చేశాడు. వెంటనే ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అన్ని బయటపడింది. ఈ ఒక పై అధికారి అన్ని లంచకుడుగా అన్ని ఆరోపణ ఈయన మీద వేశాడని ఆయనని జైల్లో వేసేశారు, ఈయనని విడుదల చేసేశారు. విడుదల చేసిన తర్వాత ఏమైంది? ఈ అధికారం, ఈయన పైన ఉన్న అధికారము స్థానం ఖాళీగా ఉండే ఆ స్థానంలో దేవుడు ఈయన నిలబడబెట్టాడు. దేవునికి స్తోత్రం. చిన్న స్థానం నుండి దేవుడు ఆయన పై స్థానం, చిన్న స్థానమే పోయినదని, ఈ చిన్న ఉద్యోగమే పోయిందని బాధపడ్డాడు. ప్రభు చేయి విడవలేదు. హల్లెలూయా. ఆ చిన్న ప్రభుత్వ ఉద్యోగం కంటే ఉన్నతమైన ఉద్యోగం, ఆ స్థానాన్ని దేవుడు సమకూర్చాడు. అదే కార్యం మీ జీవితంలో కూడా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగోదిగా యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము. ఏ పురుగులు? మిడతలు తినివేసిన పంటలు. మీ పంటలో మిడతలు తినివేసిన ఆ పంటను రెండంతుగా దేవుడు సమకూరుస్తాడు అని వాగ్దానం చేశాడు. మిడతలు, ఈ పురుగులు వాళ్ళ పంటలన్నీ తినివేసిందంట, నష్టపోయారు. ప్రభు అన్నాడు, బాధపడకండి, మీ మిడతలు తినివేసిన పంటను అన్నిటిని దేవుడు రెండంతుగా సమకూర్చబోతున్నాడు. ఒక హల్లెలూయా చెప్పండి. వడ్డీ వాళ్ళు మిడత రూపంలో వచ్చిండ్రు. డాక్టర్స్, హాస్పిటల్ అన్యాయముగా మన డబ్బులు మిడతల రూపంలో వాళ్ళు వచ్చి తినేసరేమో, బాధపడకండి, ప్రభు అన్ని డబుల్ గా ఇవ్వబోతున్నాడు మనకి. చెప్పండి హల్లెలూయా. డబుల్ ఫోల్డ్. ఏదేది మనం నష్టపోయినాం, ఫైనాన్స్ గా, మెటీరియల్ గా, నీ బండి తీసుకొని వెళ్ళిపోయారేమో, ఫైనాన్స్ కట్టలే, ఈఎంఐ కట్టలే అని, లోన్ కట్టలే అని. నీ కార్ తీసుకొని వెళ్ళిపోయారేమో, నీ ఇల్లు సీజ్ చేసేసారేమో. హల్లెలూయా.
నీవు కొనుక్కున్న ఆశతో కొనిపించిన ఆ బంగారములు, ఆ వజ్రాలు తాకుడు పెట్టినవేమో, హల్లెలూయా, వడ్డీల రూపంలో ఆ మిడుదలు తినివేస్తుందేమో, ప్రభు అన్నిటినీ రెండందుగా సమకూర్చబోతున్నాడు. ఒక హల్లెలూయా చెప్పండి మా హల్లెలూయా. మీరు హాస్పిటల్లో పోగొట్టుకున్న డబ్బులు, వడ్డీ రూపంలో పోగొట్టుకున్న డబ్బులు, యాక్సిడెంట్ లో పోగొట్టుకున్న డబ్బులు, ఏ రీతిలో మీరు పోగొట్టుకున్న డబ్బులు అన్నిటిని దేవుడు తిరిగి సమకూర్చబోతున్నాడు. నమ్మేవారు ఆమేన్. Receive it in Jesus' name. Material, financial restoration in Jesus' name. ఒక్క బండి పోతే దేవుడు 2 బండి ఇస్తాడు. ఒక్క ఇల్లు పోతే 2 ఇల్లు ఇస్తాడు దేవుడు. చెప్పండి మా హల్లెలూయా. ఒక్క వజ్రం పోతే దేవుడు 2 వజ్రాలు ఇస్తాడు నీకు. మీరు బాధపడే అవసరం లేదు. అన్నిటిని దేవుడు సమకూర్చబోతున్నాడు. దీన్ని దేవుడు తలగా ఉంచబోతున్నాడు, తోకగా కాదు. ఇచ్చేవాడుగా దేవుడు నేను ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ చేతిలో ఒక్క చేయి సంపాదన 2 చేయి సంపాదనగా మారబోతుంది. 3 చేయి సంపాదనగా మారబోతుంది. 4 చేయి సంపాదనగా మారబోతుంది. చెప్పండి ఒక హల్లెలూయా. ఒకప్పుడు నీ చేతిలో డబ్బు వచ్చినా అది వెళ్ళిపోతుంది ఏమో, ఇప్పుడు వస్తుంది, ఎక్కువ వస్తుంది, వెళ్ళిపోదు, నిలబడుతూనే ఉంటుంది. చెప్పండి, నిలబడుతూనే ఉంటుంది. చినిగిన సంచిలో వేసినట్లు ఉన్నదేమో ఇంతకాలం. ఇప్పుడు ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నావు, ఆ ఫైనాన్స్ బ్లెస్సింగ్ అనుభవించలేకపోతున్నావేమో, ఈ రోజు నుంచి అనుభవించబోతున్నావు. నీవు, నీ పిల్లలు అనుభవించబోతున్నారు. పురుగులు తినివేసిన, మిడతలు తినివేసిన పంటను దేవుడు సమకూర్చబోతున్నాడు. నీకు రావాల్సిన వాటా రాబోతుంది. దేవుడికి స్తోత్రం. ఎవరు నీకు అన్యాయం చేయలేరు. నీకు రావాల్సిన డబ్బు రాబోతుంది. నీకు రావాల్సిన స్థలం రాబోతుంది. నీకు రావాల్సిన ఆశీర్వాదం రాబోతుంది. ఏ సాతాను ఆపలేడు. చెప్పండి హల్లెలూయా. చివరిగా 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనము. ఏలియా నుండి వచ్చిన ఎలీషా మీద 2 అభిషేకం. ఏలియా మీద ఉన్న అభిషేకము ఎలీషా మీద 2 వచ్చినట్లు. హల్లెలూయా చెప్పండి. 2 అభిషేకం దేవుడు మన మీద కుమ్మరిస్తాడు. మన మీద కుమ్మరించబోతున్నాడు. చెప్పండి ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 2 అభిషేకం, 2 మహిమ, 2 ఆత్మ పంటను మనం కొయ్యబోతున్నాం. 2 అభిషేకముతో ముందుకు సాగబోతున్నాం. మనం పోగొట్టుకున్న హల్లెలూయా ఒకటైతే దేవుడు 2గా ఇస్తాడు. అభిషేకం పోగొట్టుకున్నామా 2 ఇవ్వబోతున్నాడు. ఆత్మలు పోగొట్టుకున్నామా 2 ఇవ్వబోతున్నాడు. సంఘాన్ని పోగొట్టుకున్నామా 2 ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మహిమను పోగొట్టుకున్నామా 2 మహిమని ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దర్శనాలు పోగొట్టుకున్నామా 2 దర్శన వరము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. వరాలు పోగొట్టుకున్నామా వరాన్ని 2 దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఉన్న మిరకిల్ పోయిందా, దేవుడు డబుల్ మిరకిల్ చేయబోతున్నాడు. ఎలీషా మీద వచ్చిన 2 అభిషేకం మన మీద, మన సంఘం మీద వచ్చుదురుగాక. యేసు నామములో దేవునికి మహిమ కలుగును గాక. ఆ అభిషేకం 2 క్రియ చేయబోతుంది. ఇప్పుడు వరకు ఒక ఆత్మను రక్షించినేమో, ఇప్పుడు 2 ఆత్మలు రక్షించబోతున్నామో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒక్క ద్వారం తెరవబడిందేమో, దేవుడు 2 ద్వారాలు తెరవబోతున్నాడు. నీ కొరకు ముయ్యబడిన ఒక్క ద్వారం అయితే దేవుడు 2 ద్వారాలు తెరవబోతున్నాడు. చెప్పండి హల్లెలూయా చెప్పండి. 2 ద్వారాలు తెరవబోతుంది. If man and Satan has closed 1 door, God will open 7 doors. 7 doors for us. Hallelujah. అలాంటి అభిషేకం మనపై దిగి రాబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మన కట్లు కాదు, మన పిల్లల కట్లు, బంధకారాలు కూడా విడిపింపబడబోతుంది. అభిషేకము మన కాడి కాదు, మన పిల్లలపై, మన కుటుంబం వారిపై ఉన్న కాడులు కూడా విరగొట్టబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. విడుదల రాబోతుంది. మనకు 2 విజయం రాబోతుంది. దేవునికి స్తోత్రం. విక్టరీ ఆఫ్టర్ విక్టరీ, అనాయింటింగ్ ఆఫ్టర్ అనాయింటింగ్, గ్లోరీ ఆఫ్టర్ గ్లోరీ, పవర్ ఆఫ్టర్ పవర్, రెస్టోరేషన్. చెప్పండి మా హల్లెలూయా. రెస్టోరేషన్ సమకూర్చదలా. ఈ నెల సమకూర్చబోతున్నది.
చెప్పండి ఆమె. 2 సామెల గ్రంథం 9 అధ్యాయము 7వ వచనము, 1 సామెల గ్రంథము 30 అధ్యాయము 19వ వచనము, సమస్తమును మీరు సమకూర్చబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు రికవర్ ఎవ్రీథింగ్. ఈ 2020లో ఈ 6 మంత్ వరకు ఏదేది సైతాన్ ఆపేసిండు, ఏదేది సైతాన్ దొంగిలించినాడు, వాటన్నిటిని దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఏదేది సైతాన్ దోచుకున్నాడు, ఏదేది మనుషులు నష్టపరిచాడు, వాటన్నిటిని దేవుడు మనమందరము రికవర్ చేయబోతున్నాం. అన్నిటినీ రికవర్ చేయబోతున్నాం, అన్నిటినీ సమకూర్చబోతున్నాం. మనం we are going to recover everything. David recovered everything. Bible says we are also going to recover everything. Joy, health, finances, material blessing, position, authority, anointing, అన్నిటినీ దేవుడు రెండంతుగా ఇవ్వబోతున్నాడు. చెప్పండి హల్లెలూయా. దేవుడి మాటలు మన జీవితంలో, మీ జీవితంలో నూరంతులుగా ఫలించి నెరవేర్చుదురుగాక. ప్రార్థన చేస్తాం. కన్ను మూయండి. పరిశుద్ధుడా, ఈ సమయంలో ఈ నూతన నెలలో మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానంతో ఒక్కొక్కరిని మీరు బలపరచందుకు స్తోత్రం. ఈ వాగ్దానాన్ని నెరవేర్చి నీ ప్రజలను సంతృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా అయ్యా ప్రభువా, ఈ నూతన నెలలో నీ సన్నిధి తోడుంచండి. మీరు ఇచ్చిన వాగ్దానం సమస్తమును రెండంతులుగా సమకూరుస్తాను. వాళ్ళు ఏదేది వాళ్ళ జీవితంలో పోగొట్టుకున్నారు, అన్నిటినీ రెండంతులుగా సమకూర్చండి. వాళ్ళు పోగొట్టుకున్న ఆనందం, వాళ్ళు పోగొట్టుకున్న ఆ ఘనత, వాళ్ళు పోగొట్టుకున్న ప్రభువా ఆ ఆశీర్వాదాలు, ఆర్థిక ఆశీర్వాదాలు, రాబడి, ఉద్యోగం, ఆరోగ్యం, ఏదేది పోగొట్టుకున్న నష్టపోయారు, అన్నిటినీ రెండంతుగా సమకూర్చండి. ప్రార్థన జీవితం, స్తుతి జీవితం, మోకాలు జీవితం పోగొట్టుకున్నావు, స్తుతి జీవితం పోగొట్టుకున్నావు. సాతాను ధ్వంసం చేశాడేమో, దేవుడు సమకూర్చబోతున్నాడు. అభిషేకం నీపై రాబోతుంది. మరలా నువ్వు ప్రార్థనలో ఉండబోతున్నావు. మళ్ళా ప్రభుని స్తుతించబోతున్నావు. మళ్ళా ఆత్మ పంటలో నువ్వు తీసుకుని రాబోతున్నావు. థ్యాంక్ యూ. చిగురబోతున్నావు. మళ్ళా నువ్వు పుష్పించబోతున్నావు. నీ జీవితంలో దేవుడు நஷ்டப்போய் அன்னிட்டின் இடத்துல கர்த்தர் இழந்தது இரட்சத்தமாய் திரும்பி தரப்போவதற்காக கடவுளை நான் ஆண்டவரை துதிக்கிறேன். இப்பொழுது அந்த வசனத்தை பெற்றுக்கொள்ளுங்க. அதை நிறைவேற்ற ஆண்டவர் வல்லவராய் இருக்கிறார். பெற்றுக்கொள்ளுங்க. இயேசுவின் நாமத்தில் கரங்களை உயர்த்தி பெற்றுக்கொள்ளுங்க. 2 கரங்களை உயர்த்தி பெற்றுக்கொள்ளுங்க. இயேசுவின் நாமத்தினால பெற்றுக்கொள்ளுங்க. இழந்ததை ஏற்று ஆண்டவர் இரட்சத்தமாய் திரும்பி தராது. பெற்றுக்கொள்ளுங்க. இயேசுவின் நாமத்தினால பெற்றுக்கொள்ளுங்க. receive everything in double measure in Jesus name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముతున్నాను. ఈ మాటలు మిమ్మల్ని ఆశీర్వదించి నమ్ముతున్నాను. దయచేసి ఒక పరిచర్యకు ప్రార్థన చేయండి. పరిచర్య కొరకు సహకరించండి. ఈ పరిచర్యకు మీరు సహకరించాలంటే స్క్రీన్ పై ఉన్న ఆ నంబర్కి మీరు సంప్రదించవచ్చు. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 9 గంటలకి ఫేస్బుక్ లైవ్ మార్నింగ్ డివోషన్ వస్తున్నాం. దాన్ని కూడా వీక్షించి దీవెనలు పొందగలరు. అదేవిధంగా ప్రతి శుక్రవారం సాయంకాలము 6:30 నుండి 8 వరకు స్వస్థత ప్రార్థన లాల్ బజార్ చర్చ్ తిరుమల మెడికల్ హాల్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ రోడ్ లో ఉంటది. కాబట్టి స్వస్థత ప్రార్థనలో మీరు పాల్గొవచ్చు. మూడవదిగా ప్రతి ఆదివారము 10 నుండి 11:30 వరకు పరిశుద్ధ ఆరాధన ఉంటది. కనుక ఈ స్థలమందు మీరు రావాలని కోరుతున్నాం. ప్రేమపూర్వకం కుటుంబంగా వచ్చి దైవ దీవెనలు పొందండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ అరుణ్ విక్టర్ మినిస్ట్రీని మీరు దర్శించాలని కోరుతున్నాము. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడు మేము చేస్తున్న ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది. దేవుడు మీరు దీవించును గాక. మా పరిచయంలో మీరు పాలివారు కావాలంటే, గాస్పెల్ పార్ట్నర్ గా జాయిన్ కావాలంటే మీరు స్క్రీన్ పై ఉన్న నంబర్ కి మీరు ఫోన్ చేయవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.